ఆక్సిజన్తో తయారవుతుంది. అవి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఇవి చక్కెర పరిమాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని సాక్రేట్స్ అని కూడా అంటారు. ఈ సాక్రేట్స్లోనే చాలా రకాలు ఉంటాయి. ఇంకా మనం ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఈ పిండి పదార్థాలనే మనం కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇవి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉంటాయి. ఇవి శక్తినిస్తాయి కాబట్టి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. వీటి ఫార్ములా ఏంటంటే CnH2O⁴. దీని ఫార్ములా 1 గ్రాము కార్బోహైడ్రేట్స్ని లేదా పిండి పదార్థాన్ని మనం తీసుకుంటే మనకి 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. 1 గ్రాము కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకుంటే మనకి 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అయితే ఈ పిండి పదార్థాలు మనకి ఎందులో ఉంటాయో చూద్దాం. పిండి పదార్థాలు ఎందులో ఉన్నాయంటే బియ్యం, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, బంగాళదుంప, చిలగడదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి. అంటే కొన్ని రకాల ధాన్యాలలోనూ ఉంటుంది, కొన్ని రకాల పళ్ళలో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. అయితే మనం తినే ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని ఎలా గుర్తిస్తాము, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి లేదా అని తెలియడానికి చేసే పరీక్ష ఏదంటే అయోడిన్ పరీక్ష. ఈ అయోడిన్ పరీక్షకి మనకి ఏం కావాలి అంటే సజల అయోడిన్ ద్రావణాన్ని ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తాము అంటే ఒక పరీక్షణాళికను తీసుకొని దానిలో సగం వరకు నీటిని పోసి దానికి అయోడిన్ని కొన్ని చుక్కలు కలుపుతారు. ఇలా కలిపిన తర్వాత వచ్చే ద్రవాన్ని సజల అయోడిన్ ద్రావణం అంటారు. ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని ఏం చేస్తాము అంటే ఏదైతే పిండి పదార్థం ఉంది అని అనుకుంటున్నామో ఆ ఆహార పదార్థాన్ని తీసుకొని దాని మీద ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని 2 లేదా 3 చుక్కలు వేసిన తర్వాత అదేం చేస్తుంది, ఆ ఆహార పదార్థం మనం తీసుకునేటప్పుడు ఒక రంగులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైట్లో ఉందనుకోండి, మనం ఎప్పుడైతే సజల అయోడిన్ ద్రావణాన్ని వేసామో అప్పుడు ఆ పదార్థం నీలి లేదా నలుపు రంగుగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ పదార్థం నీలి లేదా నలుపు రంగులో మారుతుందో అప్పుడు ఆ పదార్థంలో పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టనమాట. మనకి ఏమంటారంటే పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష ఏది అంటే అయోడిన్ పరీక్ష. దానిలో ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తాము అంటే సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తాము. ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని వేయటం వల్ల పదార్థం ఏ రంగులో మారుతుంది అంటే నీలి లేదా నలుపు రంగులో మారుతుంది. ఇది పిండి పదార్థాలు మనం తినే ఆహారంలో ఉన్న అంశాలు.